ఓపెన్ చేసి ఓపెన్ చేయండి, మొత్తం చేయండి, దూకుతే మనోడు పట్ల గత 3 ఏళ్ల నుంచి ఈ ప్రక్రియ మేము చూస్తా ఉన్నాం. ఒక రోజు వెళ్తా ఉంటే, కారులో వెళ్తా ఉంటే తిరుపతికి, అక్కడ చూసి చాలా బాధేసి, మనం ఏదైనా లడ్డు మీద మాట్లాడటం కాదు, మనం ఏదైనా చేయాలి. ఆ లడ్డు కోసం తిరుపతి వెళ్ళి తిరుపతి పురవీధుల్లో పోరాడాం. ఆవు పాలు కావాలి, ఆవు నెయ్యి కావాలి, కంటామినేట్ అయింది అని మాట్లాడుతా ఉన్నప్పుడు చాలా బాధేసింది. మనం ఒక చుక్క పాలు తీసుకోలేకపోతున్నాం, ఆవు పాలు, మన లడ్డు గురించి మాట్లాడే అర్హత ఎలా ఉంటుందని ఒక ఆచార్యగా నేను ఇంటర్నల్ గా ఫీల్ అయ్యి, నాకున్న ల్యాండ్ లో 1 ఏకర్ ల్యాండ్ ని మొత్తం ప్రొక్లేట్ చేసి 1,50,00,000 పెట్టి షెడ్లు వేసి, నాకున్న పర్సనల్ మఠంలో ఉన్న పర్సనల్ సేవింగ్స్ అన్నింటినీ జీరో చేసి 1,50,00,000 పెట్టి షెడ్లు వేసి గోశాలు కట్టాం. ఆ గోశాలకి ఎలాంటి బాధలు పడతా అంటే, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం క్లాసులు చెప్పి గోవులను పోషిస్తున్నాం. గోవులు అంటే చిన్న విషయం కాదు, కానీ ఎన్ని రకాలుగా తోట సురేష్ గారు, ప్రసాద్ గారు ఆధ్వర్యంలో లాస్ట్ టైం కూడా గత 3 ఏళ్ల నుంచి పట్టుకుంటా ఉన్నాం, పెంచుతా ఉన్నాం, రైతులకి కొద్దిగా ఇస్తా ఉన్నాం. ఎవరైనా వ్యవసాయం చేసుకునే రైతులకి పిలిచి మేము పట్టాలు తీసుకుని మేము ఇస్తా ఉన్నాం. మళ్ళీ వాళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకుని మళ్ళీ మాకు రెట్టించేస్తా ఉన్నారు. కానీ దీన్ని గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుని దీన్ని ఆపే ప్రయత్నం చేసి, మాలాంటి గోశాలకి వాళ్ళ సహకారం, గవర్నమెంట్ సహకారం అందిస్తే, ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి గుడిలో బోల్డ్ పొలం ఉందని చెప్తారు, నాకు తెలీదు. ఆ పొలాన్ని గోవులకి ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు కౌలు డబ్బులు కూడా కావాలంటే మేము మట్టం ఇస్తాం. మాకు ఇప్పుడు గడ్డి కొనుక్కోవాలంటే ఇవాళ ట్రాక్టర్ గడ్డి 15,000, పొద్దున్న ట్రాక్టర్ గడ్డి కొంటే 15,000, ఒక వారం రోజులు కూడా రాదండి ట్రాక్టర్ గడ్డి. అంటే నెల వచ్చేటికి ₹1,00,000 కావాలి. సో ఇలాంటి కాకుండా మన ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ లో గడ్డి పెంచి దాన్ని మనం గోవులకి పెంచితే చాలా హ్యాపీగా పచ్చి గడ్డి తింటే ఆనందంగా ఉంటాయి. ఇంకెందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇంకేం కావాలి, మనం ఉన్నదాన్ని అన్నింటినీ చంపేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే భవిష్యత్తులో చాలా కష్టంగా ఉంటది. ఆవులు పట్టుకుంటున్నాం, రక్షిస్తున్నాం, కానీ అవి తిరిగి ఆవులు కాబట్టి వాళ్ళకి పచ్చి గడ్డి ఇస్తే చాలా బాగుంటది. మాకు మఠాల వాళ్ళకి, గోశాల వాళ్ళకి గవర్నమెంట్స్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకరిస్తే ఇంకొంచెం ఉత్సాహంగా చేయడానికి అవకాశం ఉంటుంది. మేము ఈ గత 4 ఏళ్లలో 2 గోశాలను స్థాపించాం. తెనాలి దగ్గర చేకూరులో పెద్ద గోశాల 2 ఎకరాలు పెట్టి గోశాలు కట్టి, దాంట్లో కూడా ఒక 60-70 ఆవుల దాకా మేము పెంచుతున్నాం. సో మీరు అందరూ గవర్నమెంట్, దేవాదాయ ధర్మాదాయ సహకరిస్తే ఇంకా కొంచెం ఉత్సాహంగా ఈ ఆవుల్ని పెంచి, మేము ఈ ఆవులకి జాగ్రత్తగా తలవ చేయి వేసుకుని దీన్ని పట్టుకోవడమే కాకుండా తర్వాత పోషణ బాధ్యతలు కూడా మాకు కొంచెం సహకారం అందిస్తే, ఇప్పుడు సురేష్ గారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆవులు పట్టుకుని అక్కడ చాలా సఫర్ చేసింది గవర్నమెంట్, చాలా బాధలు పడ్డారు ఆయన పాపం. ఎందుకంటే అలాంటి పరిస్థితి మాకు రాకూడదని ముందే షెడ్లు వేసి మేము ఆవుల్ని అనంతరంలో అప్పుడు మాకు కూడా కొన్ని తోలేరు. సో ఇలాంటి బాధలు లేకుండా మేము ముందుకెళ్లాలంటే గవర్నమెంట్ మాకు సహకరిస్తే, పూర్తిగా సహకారాన్ని అందిస్తే, చూడండి మీకు ఎంత మాకు చెప్తున్నానో, ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి, యానిమల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆవు పడిపోయింది, సెలైన్ ఇమ్మంటే స్టాక్ లేదని చెప్తున్నారు. నెల వచ్చేటప్పటికి మెడిసిన్స్ కి ₹25,000 ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ లో గోవులు సెలైన్ లేవని చెప్తున్నారు. ఇంక మేము ఇంకేం చెప్పాలి? ఎవరిని ఎన్నిసార్లు వెనక్కి వచ్చారు మీరు? సెలైన్లు కూడా మనకి దగ్గరలో పెట్టకపోతే ఆవు పడిపోతే ఎండకి మేము ఇంకెక్కడి నుంచి అలా ఎన్ని కొని, గడ్డి కొని, తౌడుకొని, మెడిసిన్స్ కూడా కొంటే ఇంక మేము ఇంక దాన్ని ఎలా పెంచుతాం? కష్టం. అందుకనే గవర్నమెంట్ సహకరించాలి. వ్యక్తులు చేస్తే ఇదేం అయ్యేది కాదు. గవర్నమెంట్ కూడా సహకరిస్తే మేము పూర్తిగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సాక్షిగా తమిళనాడు, కేరళకి వెళ్ళిపోతున్నటువంటి 27 ఎద్దుల్ని మన మంగళగిరికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు గౌడీయ మఠం గోశాల వారి ఆధ్వర్యంలో ఈరోజు అక్రమంగా తరలిస్తున్నటువంటి నందుల్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ డిజిటలైజేషన్ చేసి ఈ అక్రమ రవాణాన్ని అడుగునే దిశగా అనేక
కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వాల యొక్క ఆదేశాలు లెక్క లేకుండా రెవెన్యూ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, యానిమల్ హస్బెండరీ కానివ్వండి, ఈ 3 శాఖల సమన్వయం లేకపోవడం వల్ల, లేకపోతే వారు చేస్తున్న ప్రయత్నాల్లో లెక్కలేనితనంగా వీటిని కబేళాలు తరిస్తున్న పరిస్థితి ప్రతిరోజు కూడా. అంతేకాకుండా ఈ కంటైనర్ చూడండి ఎంత పొడుగుందో చూడండి, దీని విధానం చూడండి. ఇవే కాకుండా బొలెరోల్లో 2, 3, 4 ఎక్కించుకుని గుంటూరు తర్వాత కంటైనర్లు ఎక్కిస్తున్న పరిస్థితి. అయ్యా చెప్తున్నాము, ఆర్గానిక్ వ్యవసాయం అని అనేక ప్రభుత్వాలు 100 కోట్లు రైతులకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ పశువులు లేకపోతే ప్రకృతి వ్యవసాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జాతికి భూమి యొక్క వ్యవసాయం చేయడానికి ఈ గోసంతతి సారం ఎలా పెరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని అడ్డుకుంటూనే ఉంటాము. ప్రతిరోజు కూడా మీరు అవకాశం ఉంటే కేసులు కడితే కేసులు నమోదు చేస్తారు. కేసులు నమోదు చేసిన తర్వాత అంతా పోలీసు గవర్నమెంట్ నెట్టేస్తున్నారు. వీటిని ఎక్కడ పెట్టాలి? ఎవరు పోషిస్తారు? ఉన్నటువంటి గోచర భూములన్నీ కూడా ఆక్రమణ చేసుకున్నారు. దేవాలయాల భూములన్నీ కూడా ఈ రోజున ఆక్రమణ చేస్తున్నారు. ఉదాహరణ మనం చూసుకుంటే పక్కన ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఎంత ఆస్తి ఉండాలి, ఈ రోజున ఎంత భూమి ఉంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా గో సంతతిని కాపాడుకుంటాం. హిందువులంతా కూడా ఐక్యతగా నడుస్తామని తెలియజేస్తూ జై శ్రీరామ్, జై గోమాత. జై గోమాత, జై గోమాత. మరి తుని నుంచి బయలుదేరి చెన్నై వెళ్తున్నటువంటి పశువుల్ని మంగళగిరి టౌన్లో పట్టుకోవడం జరిగింది. 27 పశువులు ఉండడం జరిగింది. ఇవన్నిటిని కూడా చెన్నైలోని కపేలాకి తరలించి వాటిని చంపేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికీ అనేక యథేచ్ఛగా గోవులపై నిరంతరాయంగా మరి వాటిని అక్రమ రవాణాలు చేయటం తద్వారా మరి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని వీళ్ళు లెక్క చేయకుండా చేస్తున్నటువంటి ఎవరైతే ఈ గోవులను తరలించే వాళ్ళు, ఈ అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఉన్నారో వీళ్ళ మీద కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. కాబట్టి వీళ్ళ మీద మరి చట్టాలు గట్టిగా ఉన్నప్పటికీ వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ కేసు పెడతాం టౌన్ పిఎస్ లో జరిగింది. వీళ్ళ మీద ఎవరైతే కొన్నోళ్ళు అమ్మినోళ్ళు ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది.